మనుషుల మధ్యలో ఎప్పుడైతే దేవుడు ఉండడో మనిషి భయంకరమైన పాపిష్టివాడిగా తయారవుతాడు. వాడి పాపాలకు అంతం ఉండదు, వాడికి అసలు భయం అనేది ఉండదు. ఎప్పుడైతే దేవుడు భయం లేదో, ఎప్పుడైతే దేవుడికి హృదయంలో చోటు ఇవ్వలేదో, ఇంక వాడు పాపిగా మారిపోతాడు. ఇక వాడి జీవితంలో సమాధానం ఉండదు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళ జీవితంలో కూడా సమాధానం ఉండదు. సమాజం అంతా నాశనం అయిపోద్ది. కారణం ఒకటే, దేవుడికి చోటు ఇవ్వని ప్రతి వాడు తప్పు చేస్తారండి. మీకు మళ్ళా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా పొరపాటును తప్పు చేశారనుకోండి, మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆ క్షణంలో దేవుడికి నేను ఏమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. యోసేపు ముందు, యవనస్తుడి ముందు పోతిఫరు భార్య నిలబడింది. ఆమె కోరుండి వస్తుంది తన శరీరాన్ని అప్పగించడానికి. ఆ క్షణంలో యోసేపు మనసులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నా యజమానుడు నాకు సమస్తాన్ని అప్పగించాడు, నిన్ను తప్ప అన్నాడు. తర్వాత అన్నాడు, ఇది నా పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి దృష్టికి ఇది ఏమవుతుంది? పాపం. నేను ఈ పాపాన్ని ఎలా వచ్చాను, గట్ అవుట్ అన్నాడు. పారిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు దేవుడు లోపల ఉన్నాడు గనుక పాపానికి ఆయన ఏమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు.